శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ న్యాయ వ్యవస్థ పైన చాలా అంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ న్యాయ వ్యవస్థ ఎవరి కోసం? నిజానికి ఈ న్యాయ వ్యవస్థ ఎలా పుట్టుకొచ్చింది? మన పూర్వంలో న్యాయం కోసం మనం మన కులంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు వారు న్యాయం అన్యాయం రెండు సరిచూసి సరైన పద్ధతిలో న్యాయం చేసేవారు. కానీ ఎప్పుడైతే ఈ బ్రిటిష్ పరిపాలనలో వచ్చినటువంటి ఈ న్యాయ వ్యవస్థ పూర్తిగా మన కల్చర్ని దెబ్బతీసింది. ఉదాహరణకి రీసెంట్గా ప్రాణాలు వదిలేసినటువంటి అతుల్ సుభాష్, అతని పైన తన భార్య కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్కి కావాల్సిన అన్ని ఆధారాలు ఈయన దగ్గర ఉన్నా కూడా అతని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకోవడం, మళ్ళీ కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేయడం చేస్తే ఆ అతుల్ సుభాష్ అనే వ్యక్తి జడ్జిమెంట్ కోసం ఇవన్నీ నన్ను ఇంతగానము చిత్రహింసలు పెడుతున్నారు, నన్ను డబ్బులు అడుగుతున్నారు, ఇంత డిమాండ్ చేస్తున్నారు, అది నేను ఎలా చేయాలి, ఎలా కట్టాలి అని జడ్జితో మాట్లాడితే జడ్జెస్ కూడా సమ్ ఆఫ్ అమౌంట్ ఇస్తే జడ్జిమెంట్ చేస్తాను, ఏదో ఫైనల్ చేస్తాను అన్నట్టు మాట్లాడడం. అసలు నువ్వెవరు, ఎవరికి జడ్జు? ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు అయితే ఆ భార్యాభర్తల వాళ్ళ అమ్మ నాన్న, అమ్మాయి తరఫున కుటుంబం, అబ్బాయి తరఫున కుటుంబం కూర్చొని తీర్పునిస్తే అదొక తీర్పు. నువ్వు ఒక అన్నోన్ పర్సన్వి, నువ్వు వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వారి దగ్గర డబ్బు తీసుకొని జడ్జిమెంట్ ఇస్తా అంటే ఈ వ్యవస్థ అసలు మనకెందుకు? మన న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి ఖచ్చితంగా. ఇప్పటికీ కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా విన్నాను 4 కోట్ల కేసులు ఉన్నాయంట. 4 కోట్ల కేసులు అంటే 4 కోట్ల కుటుంబాలు ఈ దిక్కుమాలిన న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. అసలు న్యాయ వ్యవస్థ ఏం పని చేస్తుందని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు పని చేసినా బడే బాబులకి, రాజకీయ నాయకులకి పని చేసిందే తప్ప ఈ రోజుకి సామాన్య ప్రజలకి న్యాయం కోసం ఎప్పుడు పనిచేయలేదు. ఇరు వర్గాల పంచాయతీ ఉంటే ఇక్కడ వీళ్ళ అడ్వకేట్ డబ్బులు కావాలి, అక్కడ వాళ్ళ అడ్వకేట్కి డబ్బులు కావాలి. దీన్ని సమయ పాలన చేయడానికి జడ్జి కావాలి. జడ్జి కూడా ఏమన్నా రాత రాసుకొని వచ్చిరు వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు లీవ్. పోతే జడ్జి రాలేదు, అంతే, జడ్జి రాలేదు, డేట్ వేయండి నెక్స్ట్ మంత్, ఇక డబ్బులు ఇస్తే మనం అనుకున్న డేటు. ఇట్లాంటి న్యాయ వ్యవస్థ ఎందుకు మనకి? సమస్య రాగానే సమస్యని పరిష్కరించే పద్ధతి, ఒక నెల రోజుల సమయం పెట్టుకొని నెల రోజుల్లో కంప్లీట్ చేసే పద్ధతి ఉంటే దాన్ని న్యాయ వ్యవస్థ అంటారు, దాన్ని గౌరవిస్తారు. 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒక కేసు ఎంబడాదా? మన తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్, ఒక వ్యక్తి యాక్చువల్గా అయితే అతను హిందువు కాదు, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినటువంటి ఆ వ్యక్తి, మేము దళితులము, మమ్ములను కొట్టడం, తిట్టడం, మా ఇంటి పరిసరాలను పగలగొట్టడము, తగలబెట్టడము, మమ్మల్ని కొట్టడానికి, మమ్మల్ని చంపడానికి అని చూస్తున్నారని ఒక కంప్లైంట్ ఇస్తే 6 మంది పైన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసుకున్నారు. సరే, బుక్ చేసుకున్నారు. అది 2014లో స్టార్ట్ అయితే 2020లో క్లోజ్ అయింది. అప్పటి వరకు వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారు తెలుసా కోర్టు చుట్టూ? ఒక 40 నుంచి 50 సార్లు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలా, ఈరోజు జడ్జి రాలేదు, మళ్ళీ డేట్ ఇవ్వాలా, మళ్ళీ పోయినాక బెంచ్ పైనకి వచ్చిందా అని మాట్లాడతారు. అసలు అది సిస్టమేటిక్ ఏంది? ఆ సిస్టమేటిక్ ఏంది? మీరు చేసే 10 సంవత్సరాలకి ఒక కేసుని మీరు డీల్ చేస్తే అక్కడ ఏమైంది అసలు? నిజానికి అది కేసు గెలిచిందా అంటే లేదు, అది డిస్పోజ్ చేసేసి, అంటే కరెక్ట్ లేదు, అతను పెట్టిన కంప్లైంట్ కరెక్ట్ లేదని డిస్పోజ్ చేసేవారు. 6 సంవత్సరాలు తిరిగిన వాళ్ళు, 40 నుంచి 50 సార్లు తిరిగిన వాళ్ళు, వాళ్ళ రోజు కూలీలు వదిలేసుకొని తిరిగిన వాళ్ళు, వాళ్ళ రిలేషన్ ఆ రోజు వదిలేసుకొని తిరిగిన వాళ్ళు, వాళ్ళు జైలుకు పోతుంటే చూసి నవ్వుతుంటే బాధపడిన వాళ్ళు, ఈ వీళ్ళు ఏం కావాలి ఇప్పుడు? 6 సంవత్సరాల తర్వాత నువ్వు తీర్పిస్తే అరే మేము నిర్దోషులము అని ఆ రోజు స్వీట్ పంచుకోవాలా? న్యాయ వ్యవస్థ బాగలేదు, న్యాయ వ్యవస్థ పూర్తిగా బాగలేదు. జడ్జిమెంట్ ఇచ్చేది ఉంటే 30 రోజులలో చేయండి, లేకపోతే న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురండి. ఇప్పుడున్న 4 కోట్ల కేసులను ఎలా మీరు కంప్లీట్ చేయగలుగుతారు? ఈ 2024 అయిపోతుంది, 2025 ఇయర్ వస్తుంది, ఇలా ఇయర్స్ పోతూనే ఉంటాయి కానీ మీ కేసులు, పాత కేసులు క్లోజ్ కావా? మీ అందరికీ చెప్పేది ఒకటే, న్యాయ వ్యవస్థను మార్చుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు షేర్ చేస్తే అక్కడి వరకు షేర్ చేయండి. కంప్లైంట్ అయినా పర్లేదు, నేను మాట్లాడతా, ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడతాం. అవును, ఈ కేసు చూసిన తర్వాత, అతుల్ సుభాష్ గారి సిచ్యువేషన్ చూసిన తర్వాత, ఆయనకు జరిగినటువంటి అన్యాయం చూసిన తర్వాత అసలు ఏం ఊరుకోలేకపోతున్నాను. అంతటి కోపం, అంతటి ద్వేషం, అంతటి ఓర్పు నశించిపోయింది అసలు. ఇంకా ఈ న్యాయ వ్యవస్థను మార్చుదాం,
మార్పులు కావాలి. న్యాయ వ్యవస్థకి సంబంధించిన డ్రెస్ కోడ్ నలుపుని తీసేసి తెలుపు పెట్టండి, లేదా ఇంకా వేరే కలర్ ఏదైనా పెట్టండి. నలుపు కలర్ అస్సలే వద్దు. నేను అనవసరంగా వేరేలపైన కేసు పెడుతున్నానని అడ్వకేట్స్కి తెలుసు. అయినా కూడా ఆ కేసును వాదిస్తానని ముందరికి వస్తున్న అడ్వకేట్స్ రావద్దు. ఇప్పుడు అడ్వకేట్స్ అందరూ లా చదువుకున్న వాళ్ళందరికీ డబ్బులు ఎలా వస్తాయో నాకు తెలియదు. జీతం ఇస్తారా మీకు, లేకపోతే మీకు క్లయింట్సే డబ్బులు ఇస్తారా తెలియదు. కానీ డబ్బు కోసం మీరు తప్పుని ఒప్పు చేయడానికి ప్రయత్నించడం, అది ఫ్యూచర్లో మీకు, మీ పిల్లల పిల్లలకి ఖచ్చితంగా తగులుతుంది. ఏ చోట చేసిన తప్పులు ఆ చోటే శిక్షించబడతారు. అది ఇప్పుడున్న కలికాలంలో జరుగుతుంది. అది దృష్టి పెట్టుకొని తప్పుడు కేసు అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు బహిష్కరించే విధంగానే చూడండి. తీసుకోకండి, వాదించకండి. ఇంకొకటి, ఒక కేసు వచ్చింది అనుకోండి మీ దృష్టికి, ఒక 1 మంత్లోనే కంప్లీట్ కావాలి. 30 డేస్ లోపలనే కంప్లీట్ కావాలి. 30 డేస్ అంటే 4 వారాలు, 28 డేస్ అనుకోండి. 28 డేస్ లోపల, 4 వారాల లోపల కేసు క్లోజ్ కావాలి. క్లోజ్ అంటే అయితే జడ్జిమెంట్ కావాలి, లేదంటే తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని తీర్పు ఇవ్వాలి. అప్పుడైతేనే మీ న్యాయ వ్యవస్థను నమ్ముతాము, మేము కంటిన్యూ చేస్తాం. జడ్జు 24/7 ఖచ్చితంగా ఉండాలి. ఆ జడ్జు ఉండలేని సమయంని ఆన్లైన్లో అతను ఎక్కడున్నా కూడా వీడియో కాల్ ద్వారా ఆన్లైన్లో జడ్జిమెంట్ ఇచ్చే ప్రాసెస్లో ఉండాలి. అంతేగాని అతనికి జ్వరం వస్తే రాలేదు, లేకపోతే పండగని రాలేదు, లేకపోతే ఇంట్లో పెళ్ళని రాలేదు, లేకపోతే అనారోగ్యం అని రాలేదు, ఇట్లాంటివి ఉండదు. అట్లాంటప్పుడు ఆ పోస్ట్ తీసుకొని కూడా మీరు దేశానికి ద్రోహం చేస్తున్నట్టే. ఓవరాల్గా జడ్జెస్ ఎంతమంది ఉన్నారో భారతదేశంలో, ఆ జడ్జెస్ అందరికీ చెప్తున్నా, మీరు చేయాల్సిన పని, మిమ్మల్ని ఒక జడ్జిగా ఎన్నుకున్న భారతదేశము, మీరు మంచి చేయాలని, భారతదేశ పౌరులని మీరు కాపాడుకోవాలని మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు ఆ పదవి ఇచ్చారు. ఆ పదవిని మీరు సక్రమంగా టైం టు టైం మెయింటైన్ చేసి న్యాయంగా ఆ యొక్క పదవికి న్యాయం చేయండి. ప్రతి కోర్టు కేసుని ఈజీగా తీసుకుంటున్న బడే బాబులకి చుక్కలు చూపించండి. కోర్టు నుంచి ప్రభుత్వంకి ఏం ఆదాయం వస్తుందో తెలియదు, కానీ ప్రజలు మటుకు చాలా బాధపడుతున్నారు. ఈ కోర్టు చుట్టూ తిరగలేక, లేదా కోర్టు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే బాధపడుతున్నారు. ఇంకొందరికి కోపం వచ్చి ఇంకో విధంగా కూడా బిహేవ్ చేస్తున్నారు. దయచేసి న్యాయ వ్యవస్థను మార్చండి. ఈ న్యాయ వ్యవస్థ మారుతూనే భారతదేశ ప్రభుత్వం మారుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి ఖచ్చితంగా తెలియాలి. మోడీ గారు ఆటిస్తున్న స్కీమ్లన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. ఈ న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొస్తే ఇంకా మంచిదని కోరుకుంటున్నాం.